జగన్ కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడి చనిపోయాడు. అది నిర్లక్ష్యం కాదు, కావాలని చెప్పి తెలిసి జగన్మోహన్ రెడ్డి అక్కడ తన కారు కింద పడ్డాడని తెలిసి కూడా పోనీ అని చెప్పడం వల్లనే ఇది జరిగిందంటూ ఆరోపిస్తున్నటువంటి ప్రభుత్వపు వాదనల నడుమ మొన్ననే హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కారు కింద కారు యాక్సిడెంట్ జరిగితే కారులో కూర్చున్న ప్రయాణికులందరికీ వస్తుందా, బస్సులో ప్రయాణిస్తుంటే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణికులందరికీ వర్తిస్తుందా అని ప్రశ్నించడం. కాదు అట్లా యాక్సిడెంట్ అంటారు, కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది, అతను కింద పడ్డాడని తెలిసినా సరే తొక్కేసుకుని పొమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి, దానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్తే ఆధారాలు ఏంటో చూపెట్టమన్నారు. ఇవాళ ఆ ఆధారాలు ఏమి చూపించకుండా మరికొంత గడువు అడిగినప్పుడు టోటల్గా జగన్ మీద విచారణ. ఇప్పటికే జగన్ వాహనం తీసుకెళ్లారు, దాన్ని చెక్ చేయించారు, ఫోరెన్సిక్ దీంట్లో చెక్ చేయించాం, అదే వాహనం అని చెప్పారు. ఆ కారు టైర్ని చెక్ చేయాలా, అది ఇతని ముద్రలు చూడాలని ఇంతకుముందు అనుకున్నాం. అది చేశారో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో తాజాగా దీన్ని నిరంతర వార్తా స్రవంతి ద్వారా కేసు ఎట్లాగూ ఏం కాదు జగన్కి, కానీ ప్రచారానికి మాత్రం ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో తాజాగా ఏదైతే క్వాష్ పిటిషన్ జగన్ వేసిన దాని మీద మేము కౌంటర్ వేయడానికి టైం అంటే సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే స్టే విధించింది విచారణ మీద. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్విచ్చింది. కౌంటర్ దాఖలకి 2 వారాల సమయం కోరారు ఏజీ. 2 వారాలకు వాయిదా వేస్తూ అప్పటిదాకా దీని మీద విచారణ నిలిపివేయమని ఆదేశించారు.